హాయ్ హలో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అక్టోబర్ 10 కాబట్టి ఇక చాలా మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. దగ్గర 7-8 మూవీస్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఓటీటీలోకి అయితే ఆ ఓటీటీలోకి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతున్నది ఈ వీడియో అయితే తెలుసుకుందాం. సో ఈ 7 మూవీస్తో పాటు ఇంకా చాలా మూవీస్ ఓటీటీ రిలీజ్డ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసుకోవట్లేదు. అందుకే ఈ వీడియోకి నేను జస్ట్ 12 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తాను. తొందరగా కంప్లీట్ చేసేయండి, చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారు. అండ్ మన ఛానల్ ఏమైనా కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 త్రిబురనారి బార్బరిక్ మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి సత్యం రాజేష్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో మనం చెప్పినట్టుగానే అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ప్రజెంట్ ఈ మూవీ వచ్చేసి సన్నెక్స్ట్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో చాలా లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అయింది. హిందీ, తెలుగు, తమిళ్ ఇలా 3-4 లాంగ్వేజ్లో అయితే మనకు ఈ మూవీ సన్నెక్స్ట్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో త్రిబురనారి బార్బరిక్ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే మనకు సన్నెక్స్ట్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి వాచ్ చేయండి. నెంబర్ 2 వేద మూవీ. సో యాక్చువల్లీ ఇది ఒక తమిళ్ ఒరిజినల్ ఫిలిం. సో ఈ మూవీని మనకు తెలుగులో డబ్ చేసి అయితే తమిళ్, తెలుగు అన్నీ ఒకేసారి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతున్నాయి. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే అక్టోబర్ 10వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందంటే జీ5లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ వేద మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే మనకు జీ5లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. నెంబర్ 3 కురుక్షేత్ర మూవీ. సో ఇది నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిలిం. సో ఇది ఒక యానిమేషన్ మూవీగా అయితే మన ముందుకైతే వచ్చేసింది. సో అక్టోబర్ 10వ తారీఖున అయితే మనకి ఈ మూవీ కూడా రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ నుంచి ట్రైలర్, టీజర్ కూడా రిలీజ్ అయితే అయ్యాయి కాబట్టి సో ఈ మూవీ మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా నెట్ఫ్లిక్స్లో అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 4 ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ హీరోస్గా యాక్ట్ చేసిన వార్ 2 మూవీ. సో ఈ మూవీ వచ్చేసి అక్టోబర్ 9th అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగు, హిందీ ఇంకా చాలా లాంగ్వేజ్లో వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ వార్ 2 మూవీ కోసం ఇంకా వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి వాచ్ చేయండి. నెంబర్ 5 సర్చ్ మూవీ. సో ఈ మూవీ చెప్పినట్టుగానే అక్టోబర్ 10వ తారీఖున అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు జియో హాట్‌స్టార్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ సర్చ్ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది మనకి ఈ మూవీ ట్రైలర్ చూసి అయితే వెయిట్ అయితే చేస్తున్న వాళ్ళకైతే మనకి ఈ మూవీ వచ్చేసి జియో హాట్‌స్టార్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఒక తెలుగు లాంగ్వేజ్లో కాకుండా ఇంకా చాలా లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. నెంబర్ 6 ద కన్జూరింగ్ లాస్ట్ రైడ్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకు అక్టోబర్ 10వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందంటే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే మనకు ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగు, హిందీ ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా అయితే ఉంది. నెంబర్ 7 మిరాయి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి తేజస్వి గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో అఫీషియల్గా రిలీజ్ చేసిన డేట్గా మనకు ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు జియో హాట్‌స్టార్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ రోజులతోనే మనకి ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో తెలుగు అనే లాంగ్వేజ్లో కాకుండా మనకు తెలుగు, హిందీ ఈ తేజస్వి గారు హీరోగా యాక్ట్ చేసిన మిరాయి మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు జియో హాట్‌స్టార్లో కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో చాలామంది అయితే ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో మీ అందరికైతే మనకు జియో హాట్‌స్టార్లో అయితే మిరాయి మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. నెంబర్ 8 పరమ్ సుందరి మూవీ. అన్ఎక్స్పెక్టెడ్గా మనకు అక్టోబర్ 10వ తారీఖున అయితే హిందీ వర్షన్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది పరమ్ సుందరి మూవీ నుంచి వెళ్ళి. సో యాక్చువల్గా మనకి ఈ మూవీ అక్టోబర్ 24th అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ సో ఈ మూవీ మనకి థియేటర్స్ అయితే చాలా లేట్ అయితే అయింది. సో చాలా రోజులు అయితే అయింది. సో అందుకే మనకి ఈ మూవీని అయితే అన్ఎక్స్పెక్టెడ్గా తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేసేసారు. సో హిందీ లాంగ్వేజ్లో అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే పరమ్ సుందరి మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఈ మూవీని చూడాలనుకునేటోళ్ళు హిందీ లాంగ్వేజ్ ఉంటే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా అయితే ఉంది. నెంబర్ 9 చిరంజీవ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఆహా వాళ్ళ ఒరిజినల్ ఫిలిం. సో ఆహా వాళ్ళే మనకి ఈ మూవీని ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ అయితే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు నవంబర్ 7th నుంచి అయితే మనకు కన్ఫామ్గా అయితే చిరంజీవ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో సీజన్ 4 దాకా మనకు నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సీజన్ 4 దాకా చూసి సీజన్ 5 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే మనకు ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్ అనేది మనకు నవంబర్ 26 నుంచి అయితే మనకు పక్కాగా అయితే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 నెట్ఫ్లిక్స్లో అయితే మనకు కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 భాగి 4 మూవీస్. ఇది ఒక బాలీవుడ్ మూవీ. సో బాలీవుడ్ మూవీస్ అన్నీ కూడా చాలా లేట్గా అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో వాళ్ళైతే ల్యాగ్ చేసుకుంటూ పోతారు. ఎందుకో ఏమో కానీ వాళ్ళ దగ్గర రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్స్గా అయితే ఉంటాయి. మన తెలుగులో వచ్చేసి మనకైతే మన టాలీవుడ్లో రిలీజ్ అయిన 1 monthలోనే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. కానీ ఈ బాలీవుడ్ మూవీస్ అన్నీ కూడా 2 months తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో ఈ భాగి 4 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే అక్టోబర్ 24th నుంచి అయితే భాగి 4 మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 12 ఇడ్లీ కొట్టు మూవీ. సో ధనుష్ గారు హీరోగా యాక్ట్ చేశారు. అండ్ ధనుష్ గారు ఈ మూవీని అయితే డైరెక్ట్ అయితే చేశారు. డైరెక్ట్ చేసిన 3rd మూవీ ధనుష్ గారు. సో ఈ మూవీ మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో సైలెంట్గా రిలీజ్ అయ్యి మనకు మంచి టాక్తో అయితే మనకైతే సక్సెస్ఫుల్గా కలెక్షన్స్ అయితే తెచ్చుకొని మనకు
థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో, ఈ మూవీ ఎప్పటినుంచో ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది కామన్ ఆడియన్స్ అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు అయితే మనకి అక్టోబర్ 24 నుంచి అయితే ఇడ్లీ కొట్టు మూవీని అయితే కన్ఫామ్‌గా వెళ్ళి వాళ్ళు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 13 కాంతారా చాప్టర్ 1 మూవీ. సో, రిషబ్ శెట్టి గారు హీరోగా యాక్ట్ చేసి అండ్ డైరెక్ట్ చేసింది కూడా రిషబ్ శెట్టి గారే. సో, ఈ మూవీ ఏకంగా మనకు 500 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో ఇంకా థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఈ మూవీని థియేటర్‌కి వెళ్ళి చూడాలనుకునేవారు తప్పకుండా థియేటర్‌కి వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఈ మూవీ టికెట్ రేట్స్ కూడా అంతగా మన తెలంగాణలో ఇక హైక్స్ అయితే ఇవ్వలేదు. సో, 150, 100 రేట్లే ఈ మూవీకి అయితే నడుస్తున్నాయి. సో, ఈ మూవీని తప్పకుండా థియేటర్‌కి వెళ్ళి చూడండి. సో, ఆ విజువల్స్ అయినా చాలా బాగుంది మూవీ అయితే. సో, ఇక మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకి మూవీ ఓటీటీ రేట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే అక్టోబర్ 30 తారీఖున అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. యాక్చువల్‌గా మనకు అక్టోబర్ 30 తారీఖున రిలీజ్ అవ్వదనే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మూవీ థియేటర్స్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి కొంచెం లేట్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. అంత తొందరగా అయితే ఓటీటీలోకి అయితే అవైలబుల్‌గా అయితే ఈ మూవీ అయితే ఉండదని నేనైతే అనుకుంటున్నాను. సో, యాక్చువల్‌గా రిలీజ్ అయినా రిలీజ్ కాకపోవచ్చు. ఇది ఏమైనా మనకు అక్టోబర్ 30 తారీఖున అయితే అనౌన్స్ అయితే చేస్తారు. నెంబర్ 14 కొత్త లోక చాప్టర్ 1 మూవీ. సో, ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో, ఈ మూవీ ఓటీటీ రేట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోలేదు. జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. ప్రెజెంట్ ఉన్న అప్డేట్ అయితే జియో హాట్‌స్టార్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే తీసుకున్నారు. వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేసారు. సో, ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే అక్టోబర్ 23 నుంచి అయితే పక్కాగా అయితే కొత్త లోక చాప్టర్ 1 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో, తెలుగు, హిందీ, తమిళ్ ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్‌లో ఆడియన్స్ అయితే మనకి ఈ మూవీ వచ్చేసి మనకు జియో హాట్‌స్టార్‌లో అయితే మనకు అక్టోబర్ 23 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 15 దే కాల్ హిమ్ ఓజీ మూవీ. సో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఓజీ మూవీ థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. ఏకంగా 400 కోట్లు అయితే కలెక్ట్ చేసి మనకు ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా అయితే మనకి ఈ మూవీ అయితే నిలిచింది. పవన్ కళ్యాణ్ గారి కెరియర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్ చేసిన మూవీగా అయితే మనకి ఈ మూవీ అయితే నిలిచింది. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలో అవైలబుల్‌గా అయితే ఉంటుందంటే సో, ఈ మూవీ ఓటీటీ కోసం అయితే వెయిట్ చేసే ముందు ఈ మూవీ కొన్ని చోట్ల థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, టికెట్స్ రేట్స్ కూడా కొంచెం తగ్గే ఉంటాయి అనుకుంటున్నాను. సో, తప్పకుండా థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రేట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు వచ్చేసి నవంబర్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ మూవీ థియేట్రికల్ రన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మనకు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేస్తారు. సో, మిరాయి మూవీని థియేట్రికల్ రన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న తర్వాత అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ అయితే చేశారు. సో, ఆ డేట్‌న మనకు మిరాయి మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో, ఓజీ మూవీని కూడా మనకైతే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. సో, 8 మూవీస్ అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. సో, 8 మూవీస్‌లో మీరు ఏ మూవీని ఇప్పుడు చూస్తారనేది తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, మిగతా మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా కూడా కామెంట్ అయితే చేయండి. సో, హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 200 లైక్స్ టార్గెట్ ఇచ్చాను. చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారో. 24 అవర్స్‌లోనే కంప్లీట్ అయితే చేసేయండి. సో, ఈ వీడియో కానీ మనకు తప్పకుండా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి.